సో మొత్తానికి మిమ్మల్ని 2009 ఉద్యమ కాలం నుంచి చూస్తున్నాం. ఈరోజు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం, అన్ని రకాలుగా నడిపించినాం కాబట్టి రాజకీయంగా యువత రావాలనే ఉద్దేశంతో నేను కూడా టీఆర్ఎస్ పార్టీలు ఉండు, తర్వాత మధ్యలో వేరే పార్టీ మారిండు. నేను ఒకటే ఉద్దేశంతో పోతాయి, రేపు పొద్దుగల పబ్లిక్లో ఉండేటోళ్ళకి పబ్లిక్ న్యాయం జరగాలి. నా వ్యక్తిగతం అనుకుంటే నేను అధికార పార్టీలో ఉండి ఏదైనా పని చేయించుకోవచ్చు. దిలీప్ అన్న ఫైటరా లూజర్? నేనేదో ఒక్కసారి లూజ్ అయినా అంత మాత్రం నేను విడిచిపెట్టేది ఏముండదు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అని చెప్పేసి నేను అంట. మీ వార్డులో కూడా జనాలు అదే అంటే ఏంటి పరిస్థితి? ఏది ఉన్నా కానీ పనిని నమ్ముకొని మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మా మేనిఫెస్టో కానీ పని విషయంలో మేము ఎక్కడ కూడా తగ్గేది లేదు. మిమ్మల్ని మీరు నమ్ముకున్నారా? పార్టీ పరంగా గెలుస్తా అని చెప్పేసి నమ్ముకున్నారా? నేను ఈ వార్డు నాకు రేపు పొద్దున అవకాశం ఇస్తే ఖచ్చితంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా. అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ నేనే వారి ఇంటి వద్దకు వెళ్ళి సమస్యను పరిష్కరించే దిశగా చేస్తాను కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. సో త్వరలో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఇక్కడ షాద్నా నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ 12వ వార్డు నుంచి దిలీప్ గారి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సో మరి దిలీప్ గారు బరిలో ఉండి వారి యొక్క వార్డుకి ఏం సేవలు అందిస్తారు, ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే దిలీప్. నమస్తే. బాగున్నావా? బాగుంది. సో మొత్తానికి మిమ్మల్ని 2009 ఉద్యమ కాలం నుంచి చూస్తున్నాం. ఈరోజు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సర్వేలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి కొంచెం పాజిటివ్గా రావడం అనేది జరిగిందన్న. సో ఎట్లా ఉంది అంటే ఆ రోజు ఉద్యమ కాలం, ఈరోజు పొలిటికల్ లీడర్? నేను 2009 మలిదశ ఉద్యమం ప్రారంభం నుంచి యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి మేము ఆ రోజు ఏంటంటే ఒక్కటే కాన్సెప్ట్ తోటి తెలంగాణ ఏర్పడితే చాలు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే మేము ఆ రోజు ఉద్యమాలు చేయడం జరిగింది. మేము ఏదైతే కళ అనుకున్నామో అది నిజమైంది, నెరవేరింది. ఆ రోజు నెరవేరిన పరిస్థితులలో ఆ తర్వాత ఏదైతే ఉద్యమం రాజకీయ పార్టీగా పూర్తిగా అవతరించిన తర్వాత కొన్ని పరిణామాల తర్వాత మేము అంటే నాకు పూర్తి సంతృప్తితోటే నేను ఉద్యమం సమయం నుండి ఏదైతే నేను అనుకున్నానో ఆ కళ నెరవేరినాక నాకు కావాల్సింది దొరికింది కాబట్టి నేను కూడా మిగతా అంటే ఏదైతే రాజకీయ పార్టీగా మారిందో అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ, నేను కూడా తర్వాత కూడా మనం పార్టీకి సేవ చేసినాము. అదేవిధంగా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాము, అన్ని రకాలుగా ముందుండి నడిపించినాం కాబట్టి అది రాజకీయంగా యువత రావాలనే ఉద్దేశంతో నేను కూడా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో నడవడం జరుగుతుంది. ఓకే. సో మొత్తానికి ఒక ఉద్యమకారుడు, తర్వాత పార్టీలు అయితే మీ మీద ఏంటంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఉండు, తర్వాత మధ్యలో వేరే పార్టీ మారిండు, తర్వాత ఇట్లా పార్టీలు మారుతుంటారు, అధికారం లేదుంటే దిలీప్ అన్న పార్టీలో ఉంటారన్నది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ అన్నది. అది చాలా తప్పు. ఎందుకంటే మీరు చెప్పేది అసలు దానికి సంబంధమే లేని విషయం. ఎవరైనా కానీ అధికార పార్టీ ప్రతిపక్షం నుంచి అధికార పార్టీకి పోతారు. కానీ నేను ఎప్పుడైనా సరే చూడండి, 2018లో నేను పార్టీ మారినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. నేను పోయింది ఏం చేసినా మళ్ళీ అప్పుడున్న పరిస్థితుల్లో బీఎస్పీకి వెళ్ళడం జరిగింది. తర్వాత మీరు చూసుకోండి, తర్వాత నేను 2022లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మొన్న ఏదైతే 2023 ఎలక్షన్ జరిగిందో అప్పుడు కూడా అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ నేను పోయింది కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి నేను ఈరోజు అంటే ఎప్పుడైనా సరే నేను ఒకటే ఉద్దేశంతో పోతాయి, ఎక్కడైనా సరే పని చేసేవానికి రేపు పొద్దుగల పబ్లిక్లో ఉండేటోళ్ళకి పబ్లిక్ న్యాయం జరగాలి. నా వ్యక్తిగతం అనుకుంటే నేను అధికార పార్టీలో ఉండి ఏదైనా పని చేయించుకోవచ్చు. నా ఉద్దేశం ఒకటే, ఏది చేసినా కానీ నా వల్ల 10 మందికి సాయం జరగాలనుకున్నప్పుడు నేను కొట్లాడడానికి నా ఉద్యమ సమయం నుంచే నా లోపల ఆ పోరాటం చేసే తత్వం ఉంది కాబట్టి నేను ఎక్కడ కూడా అన్యాయాన్ని సాధించలేదు. నాకు జరిగిన కొన్ని రకాల అన్యాయాల వల్లనే నేను పార్టీలు మారిన. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు కానీ అది చాలా మందికి తెలియదు. ఏంటంటే నేను ఎప్పుడైనా సరే అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళిన, ప్రతిపక్షంలో నుంచి అధికార పార్టీకి రాలేదు. మీరు ఇది గుర్తించుకోవాలి, ప్రజలు కూడా గమనిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈరోజు నన్ను ఆదరిస్తున్నారు. అంటే నేను చేసేది ఏంది, అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి ఎందుకు వెళ్తున్నా అనేది ప్రజలకు కూడా తెలుసు. అక్కడ నాకు జరిగినటువంటి అన్యాయం కానీ నాకు జరిగినటువంటి అవమానాల కోసము రేపు పొద్దుగల పబ్లిక్కి
మంచి చేయాలంటే నేను పోరాట పటిమతోటే ఏదైనా ఉద్యమం చేసిన ఒక నాకు అనుభవంతో నేను పబ్లిక్ మంచి చేయాలనే ఉద్దేశంతో నేను ఏదైనా పార్టీ మారినా కానీ నా వ్యక్తిగతంగా ఈ రోజు వరకు మీరు అడగండి ఒక ఉద్యమకారుడిగా నేను ఏదైనా టీఆర్ఎస్ పార్టీలో గత 10 సంవత్సరాలు పనిచేసిన ఏదైనా ఒక పదవి తీసుకున్నా ఎవరితోటన్నా లాభపడ్డన్నా ఎవరి దగ్గర ఒక రూపాయి చేయి చాచిన్నా నేను నా సొంతంగానే నేను ఒక వెల్ ఎడ్యుకేటెడ్గా నేను చదువుకున్న వ్యక్తిగా ఆ రోజు నేను ఎక్కడైనా జాబ్ చేసుకుంటే ఈ రోజు మంచి పరిస్థితిలో ఉండేవాడిని. కానీ అయినా కానీ నేను ఒక ఉద్యమ పటిమతోటి ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అనేది నాకు ఆ రోజు నేను కూడా ఫేస్ చేసిన నాకు ఉద్యోగం రాక నేను ఎన్నో రకాల ఇబ్బందులు పడి అప్పుడే డిసైడ్ అయ్యి తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో నేను ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అట్లా చేసిన. సో ఇప్పుడు దిలీప్ అన్న ఫైటరా లూజర్? ఖచ్చితంగా ఫైటరే ఉంటాడు. ఫైటర్ లూజర్ కాడు. సరే ఎన్నో పరిణామాలు జరుగుతాయి కానీ నేనేదో ఒక్కసారి లూజ్ అయినా అంత మాత్రం నేను విడిచిపెట్టేది ఏమి ఉండదు. ఖచ్చితంగా ఫైటర్గా యుద్ధంలో మనం దిగినాం అంటే అది చావో రేవో అనే వరకు మనం ఫైట్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మీతో పాటు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, మీతో పాటు ఉన్న వాళ్ళు చాలా వరకు ఒక్కొక్క మెట్టు మీకన్నా 5-6 మెట్లు పైననే ఉన్నారు. అయినా దిలీప్ అన్న ఏడు వరకే ఆగిపోవడానికి రీజన్ ఏమనుకోవచ్చు? రీజన్ అంటే నేను ఎప్పుడైనా అన్యాయాన్ని సహించేటోని కాదు, ఎవరికి కూడా గులాంగిరి చేసేటోని కాదు. ఏదున్నా కానీ నేను మనిషి మెత్తగా ఉండొచ్చు కాబట్టి నా లోపల ఫైటర్ మాత్రం అలాగే ఉంటాడు. నేను బయటకు కనిపించడానికి లూజర్గా ఏదో మెత్తగా కనిపించవచ్చు మీరు, కానీ నా లోపల పోరాట పటిమ ఉన్నది. నేను చూడండి 16-17 సంవత్సరాలుగా ఇదే నేను రాజకీయం అంటే ఉద్యమం సమయం నుంచి నేను ఒక కాన్సెప్ట్ తోటి వచ్చిన ఉద్యమం చేయాలి. తర్వాత కళ నెరవేరింది, నా ఆశయం నెరవేరిన తర్వాత మనం పోరాటం చేసిన వాళ్ళు అదే రోజు అప్పుడున్న నాయకులు చెప్పారు పోరాటం చేసినోడే రాజ్యం మేలాలి అనే కాన్సెప్ట్ తోటి వచ్చారు. మేము కూడా అదే అనుకున్నాం. ఎందుకు మనం పోరాటం చేసినాం, మనకు అంత తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, అన్యాయాలు జరుగుతున్నాయి, మరి దాని పోరాటంతో మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయ ఉద్యమకారు నుంచి రాజకీయ నాయకునిగా వెళ్ళాలనే ఒక ఉద్దేశాన్ని తీసుకోవడం జరిగింది. అయితే 2018 శంకరన్న గారు బీఎస్పీ పార్టీ నుంచి నిలబడ్డారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చింది. మళ్ళీ అప్పుడు మీరు కాంగ్రెస్ లోకి వచ్చి అంటే ఇక్కడ శంకర్ గారి మీద ప్రేమనా లేకపోతే పార్టీల మీద అభిమానం అనుకోవచ్చు? అంటే శంకరన్న గారితో ఒక అనుబంధం ఏర్పడ్డది. వాస్తవానికి ఆయన కూడా 2014లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్కి రావడం జరిగింది. తర్వాత మేమందరం కలిసి అంటే పార్టీకే పనిచేసినాం. మేము ఎప్పుడు కూడా వ్యక్తులతో ఎప్పుడు అజ్జేయలేదు, పార్టీకే పనిచేసినాం. అప్పుడు వారితో ఉన్నటువంటి సాన్నిధ్యం వల్ల వాళ్ళు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేయడము, అక్కడ బీఎస్పీకి వెళ్తే కూడా నాకున్న సాన్నిధ్యం వల్ల నేను పార్టీ మారడం జరిగింది. అంతేగాని అంటే శంకరన్న మీద అభిమానం 100% ఉంటుంది. ఓకే, సో శంకరన్న గెలిచిండు, తర్వాత దిలీప్ అన్న గెలవబోతుండా కౌన్సిలర్ గా? నేను శంకరన్న గెలిచిండు అంటే అది ప్రజల మద్దతు ఉంది. ఎందుకంటే ఆయన దాదాపు 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడు. ఆయనకు ఒక కాన్సెప్ట్ తోటి పేద ప్రజలకు ఏదైనా చేయాలి. ఆయన ఈరోజు నిరాటంకంగా మార్నింగ్ 5 గంటలకు లేచి రాత్రి 10 గంటల వరకు ప్రజల కోసమే సేవ చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ప్రజల్లో ఉండు కాబట్టి గెలుస్తున్నాడు. కానీ ఏదో అనుకోకుండా వచ్చి గెలిచిన వ్యక్తి కాదు, ప్రజల్లో ఉన్నారు కాబట్టి గెలిచారు. నా క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. శంకరన్న గెలిచారు, దిలీప్ గెలవబోతున్నాడా? నేను అదే చెప్తున్నాను. నేను కూడా ఈరోజు ఆయనను ఆదర్శంగా తీసుకొని పబ్లిక్ లో ఉంటున్న ప్రజలతోటి మమేకమై పనులు చేస్తున్నా. ఈ వార్డులో కూడా మీరు కనుక్కోండి, ఎందుకంటే నేను చెప్పిన అభిప్రాయం కాదు, వార్డు ప్రజలను ఒకసారి కనుక్కోండి ఎట్లా ఉంటుంది దిలీప్ అనే వ్యక్తి, మీకు అందుబాటులో ఉంటాడా, ఏం చేస్తున్నాడు. అంటే నేను ఈ గత 6 సంవత్సరాల కింద ఎలక్షన్ జరగడం జరిగింది, తర్వాత ఓడిపోవడం జరిగింది. తర్వాత కూడా ఈ 6 సంవత్సరాల నుంచి పబ్లిక్ లోనే ఉన్నాను. నేను ఓడిపోయినా ఇప్పుడు ఏ రోజు ఇంటికాడ ఉండలేదు. 2023 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ఏమేమి స్కీములు ఉన్నాయి, ఎట్లెట్లా ప్రజలకు అన్ని పథకాలు అందుబాటులోకి వచ్చే విధంగా నేను కృషి చేయడం జరిగింది. అయితే మనం మామూలుగా ఇంటర్వ్యూ అంటే మనము లొకేషన్లు అవి అని చూసుకుంటాం. ఈరోజు నేను ఇక్కడ ఇంటర్వ్యూ పెట్టుకోనికి రీజన్ ఏంటంటే శంకర్ గారు హై స్కూల్ ఫరూక్ నగర్ హై స్కూల్ని చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు, అది ఇది అని చెప్తే ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి కూడా రావడం అనేది జరిగింది. అందులో కూడా మీరు విద్యార్థి నాయకుడిగా ఫైట్ చేశారు కాబట్టి ఈ స్కూల్కి ఎన్నో సందర్భాల్లో వచ్చే ఉంటాం మనం ఉద్యమ సమయంలో. అంటే మీ వార్డుకి సంబంధించిన స్కూల్ ఏనా అనేది? ఇది మా 12వ వార్డుకి సంబంధించిన స్కూల్. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గత పాలకులు
గత పాలకులు ఈ స్కూల్ని పట్టించుకోలేదు. మేము ఖాళీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ మేము కొంతమంది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి మా స్కూల్కి, ఇక్కడ మా ప్రాంతంలో ఇది ఒక పెద్ద స్కూల్, చారిత్రాత్మకంగా 100 ఏళ్ళకు పైబడిన స్కూల్ ఉంది, దీన్ని ఎవరు అప్పట్లో ఉన్న పాలకులందరూ విస్మరించారు కాబట్టి మీరు ఏదైనా చేయాలి సార్ అంటే ఏం కావాలి మీకు అని ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా ఎక్కడెక్కడ ఏమేమి కావాలి అంటే ఈ స్కూల్కి సంబంధించినంత వరకు ప్రతిదీ తెలుసుకొని రూమ్స్ కావాలి సార్, ఒక 3 రూమ్స్ కావాలంటే 3 రూమ్లు శాంక్షన్ చేయించడం జరిగింది, అది కూడా నిర్మాణంలో ఉంది. అదేవిధంగా ప్రహరీ కూడా లేదు సార్ అంటే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పాత భవనం మనం చూస్తున్నామో ఈ భవనము దీని యొక్క పాత గుర్తులు పోదు అనే ఉద్దేశంతో దీన్ని మైక్రోసాఫ్ట్ వారి సౌజన్యంతో సహకారంతో దాన్ని ఒక కొత్త రేఖలతోటి మార్చడం జరుగుతుంది. దీని రూపురేఖలు రేపు రాబోయే రోజుల్లో మీరు చూసి ఖచ్చితంగా మళ్ళీ దీన్ని ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. పక్కానా. అండ్ మరొకసారి అడుగుతున్నా, 12వ వార్డులో గెలుస్తుండ్రు ఖచ్చితంగా. నేను ఒకటే చెప్తున్నా, కాన్ఫిడెంట్ అంటే పని చేసినా కాబట్టి, పని చేసినా ఈ రోజు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఎటువంటి ఎవరికైనా సరే పేద ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, వాళ్ళకి ఏం కావాలి అనేది ప్రతి గరీబీ హటావో అనే నినాదంతో ఏర్పడినటువంటి పార్టీ కాబట్టి ఈ రోజు మీరు చూసుకోండి ఈ వార్డులో కూడా ఎవరినైనా కనుక్కోండి, మీరు రేషన్ కార్డులే కానీ ఇండ్లు కానీ ఏది చూసుకున్నా కానీ ప్రతిదీ ఇంత ఫ్రీగా ఎప్పుడు ఇవ్వలేదు. గత పాలకులు చూసుకున్నట్టయితే రేషన్ కార్డు ఇవ్వడానికి 5-10 సంవత్సరాలు వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అని చెప్పేసి నేను అంటాను. మీ వార్డులో కూడా జనాలు అదే అంటే ఏం పరిస్థితి? ఎందుకు అంటారు? ఇప్పుడు 2500 కావచ్చు, తర్వాత తులం బంగారాలు, స్కూటీలు, తర్వాత ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ అవన్నీ గాలికి వదిలేసింది కానీ రేవంత్ రెడ్డి సీఎంకి ఏడ సక్సెస్ అయ్యిండు, మీ ఎమ్మెల్యే గారు ఏడ సక్సెస్ అయ్యిండ్రు ఎమ్మెల్యేగా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో చూసుకుంటే షాద్నలో ఇంత చాటబారం ఇంత పెద్ద ఉంటుంది, తర్వాత మిమ్మల్ని ఎట్లా గెలిపిస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మీరు అంటున్నారు ఇవన్నీ పథకాలు అనేటివి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. మీరు ఈ రోజు మీరు మా వార్డులో ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళండి, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అడగండి, ఎంతమందికి వచ్చిన 20 మందికి శాంక్షన్ చేయించారు. 20 మంది నేను డోర్ టు డోర్ తీసుకుపోయి మీకు చూపిస్తాను. 20 మంది ప్రతి ఒక్కరికి కనీసం ఒక బిల్లు కూడా పడ్డది, ₹1,00,000 పడ్డది. 20 మందికి 1,00,000 పడ్డది. కొంతమందికి 3,40,000 కూడా పడడం జరిగింది. 3,40,000 అంటే మీరు చూడండి, ఇప్పుడు వ్యక్తిగతంగా ఎంత ప్రయోజనం జరుగుతుంది. నేనేమంటున్నా, రోడ్లు, నీళ్లు, నిధులు ఇవన్నీ ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి ఆసరా లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ కాలనీలో మీకు కొంతమందిని చూపిస్తాను, వాళ్ళు ఇల్లు లేక దాదాపు 30-40 సంవత్సరాల నుంచి అన్నమో రామచంద్ర అన్న విధంగా ఎవరు వచ్చినా కానీ వాళ్ళని వేడుకుంటున్నారు, మాకు డబుల్ బెడ్రూమ్ అని ఇప్పియండి, లేదంటే మాకు ప్లేస్ ఉంది, ఏదైనా సాయం చేయండి అంటే మేము కట్టించడం జరిగింది. వాళ్ళకు ₹3,40,000 పడ్డది. ఈరోజు శంకరన్న కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ అందరినీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా నేను చెప్తున్నా, ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి ఇక్కడ వరకు రోడ్డు లేకుండా చాలా దీన పరిస్థితుల్లో ఉండే, దాన్ని కూడా ఎమ్మెల్యే గారు వచ్చినాక శాంక్షన్ చేయించడం జరిగింది. మీరు పోయేటప్పుడు కూడా ఒకసారి చూసుకుంటూ ఉండే ఆ రోడ్డు చూసుకోండి. ఇంకా మీరు మహాలక్ష్మి స్కీమ్ అంటారు, ఈ రకరకాల స్కీములు అనేవి విడతల వారీగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అందరినీ చూసుకోవాలి, అన్ని రకాల పథకాలు, ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేది ఎప్పుడు ఆగవు కాబట్టి ఒక్కో రకమైన స్కీములు ఇప్పుడు అంటే మహిళలకు ఫ్రీ బస్సు విషయంలో నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు మన దగ్గర కూడా 36 మందికి శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా త్వరలో ఇచ్చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు 20 మందికి శాంక్షన్ చేయించడం జరిగింది. మీరు ఇంకోటి, రేషన్ కార్డు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రేషన్ ప్రతి దానికి ఇప్పుడు రేషన్ కార్డు తోటి లింక్ చేయడం జరిగింది. నేను ఇదే వార్డులో నేను ఇంచుమించు 40 నుంచి 45 మందికి రేషన్ కార్డు చేయించడం జరిగింది. మీకు ప్రూవ్ కావాలంటే కూడా చూస్తాను. ఇన్ని రకాల సంక్షేమ పథకాలు మొత్తానికి గవర్నమెంట్ నుంచి 100 మంది ఫ్యామిలీస్ అయితే బాగుపడ్డాయి. 100% 12వ వార్డులో ఖచ్చితంగా పడ్డాయి. నేను మీకు ప్రూఫ్ కావాలంటే కూడా చూపించడానికి రెడీగా ఉంటాను. ఇక్కడ దిలీప్ గారు అంటే మిమ్మల్ని మీరు నమ్ముకున్నారా, పార్టీ పరంగా గెలుస్తా అని చెప్పేసి నమ్ముకున్నారా? నేను ఒకటి
పార్టీ అనేది ఒక నిర్మాణాత్మకమైన ప్రక్రియ. అవును. ఆ పార్టీ లోపల దానికి ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఆ మేనిఫెస్టో ప్రకారం నేను పనిచేస్తున్నా. దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా నేనేం చేస్తున్నా, ఎవరికి ఎటువంటి అవసరాలున్నా మీరు కనుక్కోండి. దిలీప్ అనే వ్యక్తి ఒక ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాడా లేదా, ఏ అవసరాలు ఉన్నా కానీ నేను నా వంతు సహకారం ఏం కావాలన్నా కానీ నేనే వాళ్ళ ఇంటికి పోతున్నా. నా ఇంటికి వాళ్ళు రావడం లేదు, కానీ ఫోన్ చేసి నేను వాళ్ళ ఇంటికి పోయి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్య ఉంది అన్నా కానీ నా వల్ల ఏ ప్రయత్నం చేస్తున్నా. లేదు పెద్ద మనుషులతో ఎవరితో అయ్యేది ఉంటే కూడా వాళ్ళతోటి సహకారం చేపిస్తున్నా. మీరు ఈ వార్డులో కూడా మీ డోర్ టు డోర్ ఒక్కసారి కనుక్కోండి. దిలీప్ అనే వ్యక్తి ఎంతమందికి సాయం చేసిండు, ఏం చేసిండు అనేది మీకు తెలుస్తుంది. సో డెఫినెట్గా ఎలక్షన్స్ ముందర వచ్చే ప్రయత్నం చేస్తాం. రేపు దిలీప్ పైన రకరకాల కామెంట్లు చేస్తారు, విమర్శలు చేస్తారు. నిన్న మొన్న వచ్చిన పిల్లలకి మీరు అధికారం ఇస్తారా, పిల్లలను మీరు గెలిపించుకుంటారా, ఇక్కడ ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఈయన అయితే అనుభవజ్ఞుడు, పనివంతుడు, ఈయన కోట్లు వేయండి, సో దిలీప్ వల్ల ఏం కాదు అంటే ఏంది మీ ఆన్సర్ ఏంది? ఇప్పుడు జనరల్గా గల్లీలు అన్నప్పుడు మాట్లాడతారు, ఈ పిల్లగానికి ఎందుకు ఓటేయాలి అంటే, దిలీప్ అనే పిల్లగానికి ఎందుకు ఓటేయాలి, మన తెలంగాణ ప్యూర్ లాంగ్వేజ్ లో మాట్లాడతారు ఒక మాటలో. నేను చూడండి సార్, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఏది ఉన్నా కానీ పనిని నమ్ముకొని మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మా మేనిఫెస్టో కానీ పని కానీ మీరు పని విషయంలో మేము ఎక్కడ కూడా తగ్గేది లేదు. ఏది ఉన్నా కానీ అంటే అభివృద్ధి ఏది, ఇప్పుడు రోడ్స్ ఉన్నాయి మనకి, ఇంతకు ముందు గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక రోడ్ కూడా సరిగ్గా వేయించడం లేదు ఈ వార్డులో. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినాక మాకు 26 లక్షలు పెట్టి ఒక రోడ్ పెట్టడం జరిగింది. అది కూడా తొందరలోనే స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నాం మేము. ఇంకా అంతర్గతంగా ఎటువంటి రోడ్లు ఉన్నా కానీ దానికి సంబంధించి అన్ని చేస్తాం. డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, కొన్ని డ్రైనేజీ సమస్యలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపాదనలు చేసినాం, పంపించినాము. వారు కూడా ఎమ్మెల్యే గారు కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు, చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నా హోప్, నా నమ్మకం ఏంటి అంటే నేను ఈ వార్డు నాకు రేపు పొద్దున అవకాశం ఇస్తే ఖచ్చితంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా. అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ నేనే వారి ఇంటి వద్దకు వెళ్ళి సమస్యను పరిష్కరించే దిశగా చేస్తాను. కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. వేరే వాళ్ళ గురించి నేను చెప్పలేను కానీ నా వరకు నేను ప్రజలతోటి మమేకమై పని చేస్తున్నా. గత 2 సంవత్సరాలు కూడా అంటే అధికారంలో వచ్చినాక 2 సంవత్సరాల నుంచి మీరు కూడా కనుక్కోండి, నేను పొద్దున లేచినప్పటి నుంచి ఎవరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఈరోజు ఇండ్ల సమస్య తోటి బాధపడే వాళ్ళకు ఇండ్లు ఇప్పియడమే కాదు, వాళ్ళకి దగ్గరుండి అన్ని రకాల వసతులు, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియని విషయాలు ఉంటాయి, అన్ని దగ్గరుండి చేయిస్తున్నా. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. నేను మా వార్డు ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నా, మీరు పార్టీ ఏదైతే ఇప్పుడు ఈరోజు నాకు అవకాశం ఇస్తుంది అని అనుకుంటే నేను రేపు పొద్దుగాల ఈ వార్డుకి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ప్రతి సమస్యను తీర్చడానికి ముందుంటాను. ప్రతి ఒక్కరి సమస్యను నా సమస్యగా భావించి దాన్ని ఎట్లా పరిష్కరించాలనే దిశగానే ప్రయత్నం చేస్తాను. రేపు గెలిచారనుకోండి, గెలిచిన కూడా ఇంతే కాన్ఫిడెన్స్ గా ఇవే మాటలు మాట్లాడతారా, లేకపోతే గెలిచిన తర్వాత వీళ్ళు మనకి ఎందుకంటే చాలా వరకు మనం రాజకీయాల్లో చూస్తాం, గెలవక ముందు ఒకలాగా, గెలిచిన తర్వాత ఒకలాగా మారడం సర్వసాధారణం కదా. రేపు దిలీప్ అట్లా ఏమన్నా చూడొచ్చా, గెలిచిన తర్వాత ఒకలాగా గెలవక ముందు? నేను గెలుపోటముల గురించి నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు. నేను 16-17 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా అధికార పార్టీలో ఆ రోజు టీఆర్ఎస్ లో ఉన్నా కానీ నేను ఇదే సాదాసీదా వ్యక్తి లెక్కన ఉన్నా, ఆ ప్రతిపక్షంలో కాంగ్రెస్ లో ఉన్నా సాదాసీదా వ్యక్తిగా ఉన్నా. నేను రేపు పొద్దుగాల గెలిచినా కానీ నేను సాదాసీదా వ్యక్తి కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే నన్ను చూస్తే ఏదైనా సమస్య ఉంటే చెప్పుకునే విధంగా ఉండాలి. మనల్ని చూసి భయపడో లేదంటే ఇంకో విధంగా అనుకోవద్దు. నా దగ్గరికి ఇప్పుడు కూడా ఎవరైనా సరే ఒక సొంత తమ్ముడిలాగా, సొంత కొడుకులాగా, సొంత అన్నలాగా భావించి వాళ్ళ సమస్యలు నాతో చెప్పుకోవడం జరుగుతుంది. నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. అన్ని సమస్యలు తీర్చకపోవచ్చు కానీ నా వంతు ప్రయత్నం, నేను సలహానన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను. వాళ్ళ సమస్యకు ఎంతో కొంత సమాధానం ఇవ్వడానికి, సొల్యూషన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఓకే, ఫైనల్ ఏంది మీ బలం అంటే ఏం చెప్తారు? నా బలం ప్రజలు. నేను ఈ 12వ వార్డు ప్రజలతోటి ఒకటే నేను విన్నవించేది ఏంటంటే, నా బలం ప్రజలు, బలహీనత కూడా ప్రజలే. నేను ప్రజలను నమ్ముకొని చేస్తున్నా. ఈరోజు నాకు అన్ని రకాల సహాయ సహకారాలు కూడా ప్రజల వద్ద నుంచి లభిస్తున్నాయి. రేపు రాబోయే రోజులలో కూడా వాళ్ళ సహాయ సహకారాలతోటే నాకేమైనా అవకాశం వస్తే ఖచ్చితంగా వాళ్ళ రుణం తీర్చుకొని వాళ్ళకి కావాల్సిన సేవ చేయడానికి ఎల్లవేళలా దిలీప్ అనే వ్యక్తి అందుబాటులో ఉండి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ముందుండడానికి తెలియజేస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. దాదాపు మనం 2009 నుంచి కూడా మనం ట్రావెల్ చేస్తున్నాం, మీతో ఉన్న అనుభవం కావచ్చు. సో అప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు కూడా అదే మాట తీరు, ఆ విధంగానే ఉన్నారు. ఆల్ ది బెస్ట్ అన్న. మరోసారి ఎలక్షన్స్
టైంలో కలుద్దాం. అప్పుడు జనాల దగ్గరికి వెళ్తాం, మీ దగ్గర కూడా రాను. ఓకే. జనాలు నిజంగా దిలీప్ అనే పిల్లగానికి అవకాశం ఇద్దామంటే మాత్రం ఎవరు ఆపలేరు. సో మరి 12వ వార్డులో దిలీప్ నిజంగా అందుబాటులో ఉండి అభివృద్ధి చేశారని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.